ఏబిఎన్ ఛానల్ డిబేటు అందరూ చూసుంటారు ఇప్పటికే. మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఏబిఎన్ ఛానల్లో జరిగినటువంటి డిస్కషన్లో మాట్లాడిన మాటలు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద స్టెప్ తీసుకుంది. అదేంటి అంటే ఇంకా ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా ఏబిఎన్ డిస్కషన్లకి పోరు. ఒక రకంగా బాయ్కాట్ చేసినట్టు అన్నట్టు. ఈ నా పక్కన కనిపిస్తుంది కదా లెటర్, ఇగో ఈ లెటర్ని బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది నిన్న. ఏమంటారు దీంట్లో అంటే 23వ తేదీ నాడు ఆంధ్రజ్యోతి ఛానల్లో ఒక చర్చా కార్యక్రమంలో తక్కలపల్లి రవీందర్ రావు గారి పట్ల ఆ ఛానల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఫస్ట్ ఖండన, దాని తర్వాత ఖండనతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా ఈ లెటర్లో అన్నింటి మీద చాలా క్లారిటీగా ఒక లెటర్ రిలీజ్ చేశారు. గౌరవ శాసన మండలి సభ్యుడిని గెట్అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అని సదరు టీవీ ఛానల్ వ్యాఖ్యాత అనడం కనీస పాత్రికేయ విలువలకు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆ వీడియో కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఆ ఛానల్ యాంకర్ ఎవరు, ఆ గెస్టుతోని ఏమన్నాడు, ఎట్లా మాట్లాడిండు, ఆ డిబేట్కి సంబంధించిన వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. డిబేట్కి పిలిచిన అతిథి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు తక్కలపల్లి రవీందర్ రావు గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆంధ్రజ్యోతి ఛానల్ను డిమాండ్ చేస్తున్నాం. ఆ ఛానల్ని డిమాండ్ చేసిర్రు. దాంతోపాటు తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే రాష్ట్ర నాయకత్వం పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన చరిత్ర ఆంధ్రజ్యోతికి ఉంది. దాని తర్వాత కాలంలో కూడా అనేక సార్లు బీఆర్ఎస్ నాయకుల మీద అసత్య కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం. రెండు, ఎందుకు అంటే వాళ్ళకి పేపర్, టీవీ రెండు ఉన్నాయి కదా. పేపర్లో రాయడం కావచ్చు, టీవీలో చూపించడం కావచ్చు. సో రెండింటిని ఉద్దేశించి రిలీజ్ చేసిన పత్రికా ప్రకటన ఇది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లే విధంగా కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం ఆంధ్రజ్యోతి గ్రూప్ పదే పదే చేస్తుంది. బీఆర్ఎస్ పట్ల, తెలంగాణ పట్ల ఆంధ్రజ్యోతి వైఖరి మారకపోవడం వల్ల ఇకపై బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా ఏబిఎన్ ఛానల్లో జరిగే చర్చల్లో పాల్గొనరాదని నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కానీ, జిల్లా కార్యాలయాల్లో కానీ జరిగే సమావేశాలకు ఏబిఎన్ ప్రతినిధులను ఇకపై అనుమతించరాదని పార్టీ నిర్ణయించింది. ఇలా రెండు నిర్ణయాలు జరిగినాయి. అవి ఏంటి అంటే వాళ్ళ చర్చలలో పాల్గొన్నారు. ఇంకా ఇప్పటి నుంచి ఏబిఎన్ ఏదన్నా డిస్కషన్ పెడుతుంది అనుకోండి, ఆ డిస్కషన్లో పాల్గొనరు. అట్లనే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో, అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆఫీస్లో, లేకపోతే ఇంకా వాళ్ళు ఏమన్నా కార్యక్రమాలు చేస్తారు కదా బయట, ధర్నాలు అవి ఇవి, వాటికి కూడా వీళ్ళని ఎవరిని పిలవరు. ఇంకా జిల్లాలలో కూడా ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా అని పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కట్టుబడి ఉండాల్సిందే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే. ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే ఆ రోజు డిబేట్ వెంకటకృష్ణ వ్యవహరించిన తీరు అంతా చూసినాం కదా మనం. వాళ్ళే డిస్కషన్కి పిలిచి నా డిస్కషన్ నుంచి వెళ్ళిపో, అక్కడ మామూలుగా మాట్లాడడానికి కూడా అవకాశం ఉంది, కానీ అట్లా కాకుండా అవమానించేలాగా, పైగా ఆయనే ఎమ్మెల్సీ కూడా, ఒక చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తి పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరు కాదు అనేది ఆ రోజే సమాజం అంతా కూడా అన్నది. అయితే ఆంధ్రజ్యోతికి ఇంకొక అరుదైన రికార్డు కూడా ఉంది. అదేంటి అంటే ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేస్తుడో, బహిష్కరించుడో, వాళ్ళ మీటింగ్లకి పోమని చెప్పారు కదా. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అట్లనే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆడ వైసీపీ అక్కడ ప్రతిపక్ష పార్టీ. అక్కడ వైసీపీ కూడా వీళ్ళని బహిష్కరించింది, బాయ్కాట్ చేసింది. రెండు రాష్ట్రాలల్లో ఆ ఛానల్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బాయ్కాట్ చేసిన పేపర్, ఛానల్ ఏదన్నా ఉంది అంటే అది ఏబిఎన్. ఇగో వాళ్ళకున్న రికార్డ్ అది. ఎందుకు ప్రతిపక్ష పార్టీల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఎట్లా ఉంది అనడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక్కసారి వీడియో చూపిస్తాను నేను మీకు. వీడియో చూపించిన తర్వాత దీంట్లో రాసిరు కదా తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో రాష్ట్ర నాయకత్వం పట్ల వ్యవహరించిన తీరు అని. వీళ్ళు ఇంకోటి మర్చిపోయినట్టున్నారు. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే కాదు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఏబిఎన్ తీరు ఇట్లనే ఉండే. మేము ఆ రోజు అందరం కూడా రిపోర్టర్లుగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవి కవర్ చేస్తుండే, రిపోర్ట్ చేస్తుండే. ఆ రోజు కూడా ఏబిఎన్ పోషించినటువంటి పాత్ర తక్కువ ఏం కాదు. ఆ రోజు కూడా ఉద్యమం కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమం గురించి కావచ్చు, తగ్గించి చూపించే ప్రయత్నం ఆ రోజు కూడా చేసింది. తెలంగాణ వచ్చిన కొత్తలో కాదు, తెలంగాణ రాకముందు కూడా వాళ్ళు సేమ్ పాత్రనే పోషించారు. ఒకసారి వీడియో చూపిస్తాను నేను మీకు. Get out from my debate. I will quit my debate. Get out from my debate.
Yes, I'm going. Get out. Get out. ఇష్టం వచ్చాడు చేసుకో. Get out. నీ ఇష్టం వచ్చాడు చేసుకో. Get out. నువ్వు రాష్ట్ర Get out. You first get out. నీ వ్యక్తిత్వాలను అర్థం చేసుకో. Yeah, first you get out from my debate. ఇది ఈయన మాట్లాడిన తీరు పట్ల వాళ్ళ తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నారు. ఈయన తక్కలపల్లి రవీందర్రావు గారు తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నారు, ఉద్యమంలో పాల్గొన్నారు, ఇప్పుడు చట్టసభలలో ఉన్నారు. ఆయన పట్లనే ఇట్లాంటి తీరు వ్యవహరిస్తే ఇంకా మిగతా నార్మల్ కార్యకర్తల పట్ల, నాయకుల పట్ల వాళ్ళ ఛానలు లైన్ ఎట్లుంటుంది అనేది మనకి అర్థమవుతుంది. అయితే డిబేట్కి పిలిచింది వాళ్ళే. డిబేట్కి పిలిచి ఆ డిబేట్లో మళ్ళీ అట్లా అవమానకరంగా మాట్లాడింది. ఇది ఇవాళ ఒక్కరోజుది కాదు, గతంలో కూడా చాలాసార్లు ఏబిఎన్ని బాయ్కట్ చేసిరు. ఇప్పుడు మామూలుగా ఉన్నది ఉన్నట్లుగా రిపోర్ట్ చేయకపోగా లేని దాన్ని కూడా ఉన్నట్లుగా నమ్మించే ప్రయత్నం ఏబిఎన్ చేస్తుంది అనేది ఏబిఎన్ మీద ముందు నుంచి ఉన్న ఒపీనియన్. తెలంగాణ ఉద్యమంలో కూడా అంతే. ఉద్యమంలో కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మ బలిదానాలు జరుగుతుంటే ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి జనాలు ధర్నాలు, నిరసనలు చేస్తుంటే ఆ రోజు కూడా ఆంధ్రజ్యోతి పోషించినటువంటి పాత్ర ఎవ్వరు, ఏ తెలంగాణ బిడ్డ, ఏ తెలంగాణ వాది మర్చిపోలే. అట్లనే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ చేసిర్రు, దాన్ని అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగిందంటే సిట్ విచారణ మీద, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో నోటీసులు ఇచ్చిర్రు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, వాళ్ళ విచారణ జరుగుతుంది. దాని మీద ఓ డిస్కషన్ పెట్టిరు. ఆ డిస్కషన్లో జరిగినటువంటి ఇష్యూ మీద ఆ డిస్కషన్ సాయంత్రం పెట్టిరు. కానీ పొద్దున్న నుంచి కూడా వీళ్ళు వేసిన బ్రేకింగ్ కావచ్చు, లేకపోతే వీళ్ళ పేపర్లలో రాస్తున్నటువంటి వార్తలు కావచ్చు, అసలు సిట్ లోపల విచారణ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, ఏంది మొత్తం ఏదో వీళ్ళ ప్రతినిధి లోపల ఉన్నట్టే, చూసినట్టే ఇది జరిగిందట, అది జరిగిందట అని బయటకి ఏదో లేనిపోని కల్పించి చూపించే ప్రయత్నం చేస్తుంది అనేది ఈ డిబేట్ తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. అది చాలామంది తెలంగాణ వాదుల నుంచి దీన్ని బాయ్కట్ చెయ్యిర్రి, ఎందుకు పోవాల్సిన అవసరం ఏముంది అనేది తెలంగాణ వాదుల నుంచి పెద్ద ఎత్తున ఒక వాయిస్ రేజ్ అయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి కూడా అట్లనే వాయిస్ రేజ్ అయింది. అయిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం కూడా తీసేసుకుంది. దానికి సంబంధించి పత్రికా ప్రకటనను కూడా రిలీజ్ చేసింది. ఎవ్వరు కూడా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవ్వరు కూడా వాళ్ళ డిబేట్లకి పోరు. అట్లనే పార్టీ ఆఫీస్లో పార్టీకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్కి కూడా, ప్రెస్ మీట్కి, ఏ ప్రోగ్రామ్కి కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్విటేషన్ ఏబిఎన్ వాళ్ళకి పోదు అన్నట్టు. ఇది ఏబిఎన్కి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పింది, మేము ఇంకా రాము, మీ వాళ్ళు కూడా రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వచ్చినా కూడా ఇక్కడ జరుగుతున్న దాన్ని రిపోర్ట్ చేయకుండా వేరే దాన్ని రిపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాము అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఒక మీడియా ఛానల్ని బాయ్కట్ చేసింది, లేకపోతే రావద్దు మీరని చెప్పింది ఇదే బహుశా ఫస్ట్ది ఏబిఎన్. ఇట్లా ఇంకా కొన్ని కూడా చేస్తున్నాయి అనే ఒపీనియన్ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇంకా కొన్ని ఛానళ్ళు కూడా సేమ్ దారిలో పోతున్నాయి, వాళ్ళు కూడా తీరు మార్చుకోవాలి అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు ఆఫ్ ది రికార్డులలో అక్కడ ఇక్కడ చెప్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఏబిఎన్ ఛానల్ని, పేపర్ను రెండింటిని కూడా వీళ్ళు ఇంకా మేము ఇన్వైట్ చెయ్యము అనేది నిన్న ప్రెస్ రిలీజ్తోని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.